RTI Live News. Ask for right. నమస్తే. RTI Live News కి స్వాగతం. సాలూరు టౌన్ శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో శ్రీ శ్యామలాంబ ఉత్సవం 2025లో ముగిసిన తర్వాత గత శ్రావణ మాసం నుండి 200 రోజులకు పైగా అనగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుండి ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి లలిత పారాయణం, ఖడ్గమాల, 15 నిమిషాల ధ్యానం, ఆత్మజ్ఞానం క్లాసులు, భగవద్గీత శ్లోకాలు 5 మందితో ప్రారంభమై 30 మందికి పైగా చేరినట్లు ఆకియాన అప్పారావు త్రివేణి దంపతులు తెలిపారు. జై గురుదేవ్. ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ శ్యామలాంబ గుడిలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి లలిత పారాయణం, ఖడ్గమాల, పారాయణం అనంతరం 15 నిమిషాలు ధ్యానం అనంతరం ఆత్మజ్ఞానం క్లాస్ అయిపోయిన అనంతరం భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ నేటికి 200 దగ్గరలో మేము చేరువవుతూ ఉన్నామండి. 30 మంది అయ్యాం. కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు 5గురితో మొదలుపెట్టాం. ఈ రోజుకు 30 మంది అయ్యాం. ఈ కార్యక్రమంలో 30 మంది ఏ రోజు ఎవరు తప్పకంట ఏదో కారణాలు బలమైన ఉంటేనే ఆగుతారేమో కానీ ఎంత వర్షం పడినా సరే ఈ కార్యక్రమానికి ప్రతిరోజు వస్తున్నారండి. అందరం సామూహికంగా లెక్కపాయం చేసుకుంటున్నాం, సామూహిక ధ్యానం చేసుకుంటున్నాము, ఆత్మజ్ఞానం గురించి అందరం కలిసి తెలుసుకుంటున్నాము, భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నామండి. ఈ ఆత్మజ్ఞానం ధ్యానం అనేది నేను చెప్తే భవానీ గారు లలిత పారాయణం అందరికీ చదివిస్తారండి. మరిసర్ల ఉషా గారని ఆమె భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు. అలాగే ప్రతి శనివారం ఉదయం సప్తాహం, భగవద్గీత సప్తాహం అని పెట్టామండి. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 వరకు భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటాం. 10 నుంచి 10:30 వరకు ధ్యానం, 10:30 నుండి 11:30 వరకు భగవద్గీత 7 శ్లోకాలు వాటి భాష్యం తెలుసుకుంటాము. 11:30 నుంచి 12 వరకు అన్నమాచార్య సంకీర్తనలు పాడి ఆ కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. ఇలా ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుందండి. నేటికి 200 దగ్గరలో మేము చేరువలో ఉన్నాము. జై గురుదేవ్.